బైబిల్లో యేసుప్రభు యొక్క బోధనలు కానీ పౌలు యొక్క బోధనలు కానీ మనం చూసినప్పుడు ప్రేయర్ వ్యక్తిని బోధిస్తుంది. ఈ ప్రార్థన అనేది పాపములన్నిటినీ పాల్గొనేటువంటి శక్తి కలదు. ప్రార్థన అనేది పాపాలను పాల్గొంటారు. ఎంతోమంది మరి పాపముల విషయమై ప్రార్థించడం చూస్తారు. మరి పాపాలని కూడా మనం చూస్తున్నాం. నీతి యథార్థము కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రార్థన మనలో ఉన్నటువంటి పాపాలు తరిగివేస్తూ మనకి విజయిస్తారు. ఇంకా ప్రేయర్ గురించి మనం పరిశీలన చేస్తున్నప్పుడు ప్రార్థన అనేది పాపములను తీసివేసేది కాకుండా పాపం అనేది ప్రార్థన అనేది మరి పొద్దుమైనటువంటి జ్ఞానాన్ని సంతరింపజేసేది. పరిశుద్ధ లేఖనంలో యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో మీలో ఎవరికైనా జ్ఞానము పొందుకునే కాదు అని అడగవలను. అప్పుడప్పుడు దాని అనుకూలంలో 5-6 వర్షాలు మాట్లాడతారు. ప్రేయర్ అప్టైన్స్ విజ్డమ్ అంటారు. ప్రార్థన అనేది పాపములను తగ్గుపడుతుంది. ప్రార్థన అనేది కృతమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తామని ఇంకా మనం చూసినప్పుడు ప్రేయర్ అనే దానిలో పరిశీలన చేస్తున్నప్పుడు ఈ 19వ కీర్తనలో కూడా 18వ వచనాన్ని మనం చూస్తున్నాము. కీర్తనకారుడు ప్రేయర్